హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస వ్లాగ్స్. పచ్చి కొబ్బరితో పోహా. కావాల్సినవి ఉల్లిగడ్డ, కరివేపాకు, తురిమిన క్యారెట్, తురిమిన పచ్చి కొబ్బరి, పల్లీలు, పోపు దినుసులు, 4 ఎండుమిర్చి, 1 నిమ్మకాయ. ఇలాగ మందపాటు అటుకులు తీసుకొని అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అందులో తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసాము. అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ తీసుకొని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు వేగాక 4 ఎండుమిర్చి ప్యాన్లో వేసి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసి మొత్తం కలిసేట్టు మిక్స్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై చేసుకున్నాక అందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ముందుగా డ్రైన్ చేసుకొని పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 నిమ్మకాయల జ్యూస్ని తీసుకొని ఇందులో పిండండి. నిమ్మరసంని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సన్నగా తరుముకున్న కొత్తిమీర ఆకును వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పోహా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.